తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దైవం మానుష రూపేణ అంటారు. మనుషుల్లో దైవ స్వరూపులు అరుదుగా ఆవిర్భవిస్తుంటారు. ఆ మహాపురుషులు తమ అవతార తత్వాన్ని చాటుకుంటూ యుగ యుగాలకు తరతరాలకు తరగని కీర్తిని సొంతం చేసుకుంటుంటారు. ఆ కోవకు చెందిన దత్తావధూత మహాయోగ సాధకుడు షిరిడీ సాయిబాబా. ఆ మహనీయ మూర్తి ఆవిష్కారమై ఎన్నో దశాబ్దాలు గడుస్తున్నా, ఆయన అవతార పరిసమాప్తి జరిగి ఎన్నో ఏళ్లు అయినా నేటికి సాయి దివ్య ప్రభలు దశ దిశలా వెలుగొందుతున్నాయి, సాయి మందిరాలై ప్రభవిస్తున్నాయి. ఆ పరంపరలోనిదే మెదక్ జిల్లా సిద్దిపేటలోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం. ఈనాటి తీర్థయాత్రలో ఈ మందిర విశేషాల్ని తిలకిద్దాం. సాయిబాబా ప్రేమ స్వరూపులారా, భయమేలా, నన్ను చూడండి, నా వైపు చూడండి, నా సమక్షానికి రండి. సమస్యల్ని నేను అర్థం చేసుకుంటాను, వాటికి పరిష్కారాల్ని సూచిస్తాను అని సాయి దివ్యంగా ప్రబోధించాడు. సాయి ప్రవచనామృతానికి తగినట్టుగా ఎందరో భక్తులు ఈ పవిత్ర ధామానికి తరలి వస్తారు, సాయి దివ్యానుగ్రహానికి పాత్రులవుతారు. మెదక్ జిల్లా సిద్దిపేటలోని విద్యానగర్ కాలనీలో దాదాపు 2 దశాబ్దాల క్రితం ఆవిష్కారమైన సాయి దివ్యధామం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. సువిశాల ప్రాంగణంలో భక్తజన హృదయాహ్లాద భరితంగా ఈ మందిరం విరాజిల్లుతోంది. ఏక అంతస్తు కలిగిన ఈ మందిరం సముదాయంలో మొదటి అంతస్తులో సాయి మందిరం విలసిల్లి ఉంది. సాయి మందిర ప్రవేశ ద్వారంపై గణపతి విగ్రహం నెలకొని ఉంది. దీనికి ఎగువన షిరిడీ సాయిబాబా చిత్రపటం భాసిల్లుతోంది. మందిరం పైన స్తూపాకార గోపురం అమరి ఉంది. ఈ గోపురంపై నగిషీలు ఆకర్షణీయంగా చెక్కబడి ఉన్నాయి. సాయి ప్రధాన మందిరం శిల్పకళా నైపుణ్యంతో, నగిషీల సౌందర్యంతో అలరారుతోంది. పైకప్పు స్తంభాలపై చూడచక్కని నగిషీలు, ఆకృతులు చూపరులను ముగ్ధుల్ని కావిస్తాయి. ప్రధాన మందిరంలో షిరిడీ సాయినాథుని దివ్యమంగళ పాలరాతి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. జీవకళ ఉట్టిపడే రీతిలో ఉండే ఈ మూర్తిని దర్శించుకొని భక్తులు పులకితులవుతారు. తమ ఆశలకు ఆశయాలకు ప్రతిరూపమైన బాబా విగ్రహాన్ని దర్శించుకున్న భక్తుల మనసు భక్తి రసానంద భరితమవుతుంది. ఉట్టిపడే దివ్య తేజస్సు, మూర్తీభవించిన ప్రశాంతత, ఆకట్టుకునే మూర్తిమత్వంతో సిద్దిపేటలో నెలకొన్న సిద్ధ మహాయోగ షిరిడీ సాయినాథుని విగ్రహం మురిపిస్తుంది. మహిలో వెలసిన మహనీయుడవు, మహిమలు చూపే మహితాత్ముడవు. మహిలో వెలసిన మహనీయుడవు, మహిమలు చూపే మహితాత్ముడవు. అణువణువు సజీవత్వం తొణికిసలాడే సాయి విగ్రహం భక్తజన మనోహరంగా ఉంది. షిరిడి సాయి సమున్నత పీఠంపై సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రజత సింహాసనంపై సాయి విగ్రహం భాసిల్లుతోంది. మహిమలు చూపే మహితాత్ముడవు.
తోడవు సాయి ప్రధాన విగ్రహం ముంగిట సాయి సమాధి కట్టడం ఉంది. పుష్పాలతో పట్టు శాలువాతో అలంకృతమైన ఈ కట్టడానికి భక్తులు సభక్తికంగా ప్రణమిల్లుతారు. జలముతోన దీపములను జ్వలింపజేసితివి పరంజ్యోతివై హృదయాల వెలిగించి పరంజ్యోతివై హృదయాల వెలిగించి తరింపజేసితివి తరింపజేసితివి ప్రేమ నిండిన మనసుతో నిన్ను పిలిచితే చాలును ప్రేమ నిండిన మనసుతో సాయి విగ్రహం ముంగిట సాయి దివ్య పాదముద్రలున్నాయి. సిద్దిపేట సాయిబాబా మందిరంలో ప్రభాత వేళ నుంచే పూజాధికాలు దర్శనాలు ప్రారంభమవుతాయి. సుప్రభాతంతో మొదలయ్యే సాయి పూజా సంవిధానం వివిధ హారతులతో అర్చనలతో ఆశాంతం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతుంది. ప్రతినిత్యము భక్తులు ఈ మందిరానికి తరలివస్తారు. విశేషించి ప్రతి గురువారం ఇతర పర్వదినాలలో విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. తమ ఆశలకు ఆశయాలకు మనోభీష్టాలకు ఆకాంక్షలకు రూపాన్నిచ్చే సాయినాథుడిని దర్శించుకుంటారు. తమ మొరలను ఆలకించమని ఆ సాయిని వేడుకుంటారు. సాయి ప్రధాన విగ్రహానికి ముందు కాంస్యంతో రజతంతో తీర్చిదిద్దిన 2 సాయి విగ్రహాలున్నాయి. ఈ విగ్రహాలకు భక్తులు అభిషేక వేడుకను నిర్వహించుకుంటారు. సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం స్త్రీ పురుషులు వేర్వేరు వరుసల్లో ఉండి సాయిని భక్తిపూర్వకంగా దర్శించుకునే సౌలభ్యం ఉంది. ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా శ్రీ సాయి చరితం చిదానంద భరితం చిదానంద భరితం సాయి మా తల్లివి నీవే, తండ్రివి నీవే, గురువు, దైవం, స్నేహితుడు, సఖుడు, శ్రేయోభిలాషి నీవే, సమస్తం నీవే.
అందుకే నాకు సదా తోడుగా ఉండు స్వామీ అంటూ భక్తులు వినమ్రంగా సాయి పాదాలపై సాగిలపడతారు. సాయి తన భక్తుల విన్నపాల్ని ఆలకించి వారి మనసులకు స్వస్థతను చేకూరుస్తాడు. నా వైపు మీరు ఒక్క అడుగు వేయండి, నేను ఎల్లప్పుడూ మీ వెంటే నడుస్తాను అని సాయి అభయమిస్తాడు. ప్రతి గురువారం సాయి పూజా సంవిధానం ఓ ఆధ్యాత్మిక స్రవంతి వలె ముందుకు సాగిపోతుంటుంది. సుప్రభాతాలు, హారతులు, అభిషేకాలు, అర్చనలు, ఆరాధనలు, నివేదనలు, భజనలు, అన్నదానాలు, సేవా కార్యక్రమాలు, ఇలా సాయి ఆరాధన క్రతువు బహుముఖీనత్వంతో పరిఢవిల్లుతోంది. సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి మందిరంలో నలువైపులా ఉన్న సాయి సచ్చరిత్ర వెల్లడించే చిత్తరువులు భక్తుల కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్. సిద్దిపేట సాయి సన్నిధానంలో ఇతర మందిరాలు కూడా ఉన్నాయి. ఈ మందిరాలలో పలు దేవతామూర్తులకు నిత్య పూజాది కైంకర్యాల్ని నిర్వహిస్తారు. సాయి దర్శనానంతరం భక్తులు ధుని సన్నిధికి చేరుకుంటారు. ధుని చుట్టూ భక్తులు ముకుళిత హస్తాలతో ప్రదక్షిణలు చేస్తారు. షిరిడీలో నివాసమున్నప్పుడు సాయి తన యోగశక్తికి ప్రతీకగా ధునిని ప్రజ్వలించారు. సాయి యోగతత్వానికి సూచికగా భావించే ఈ ధుని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల భక్తుల సకల తాపాలు నివారితమై సంపూర్ణ మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని విశ్వాసం. 1997 సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీ వసంత పంచమి నాడు పుష్పగిరి పీఠాధిపతి విద్యా నృసింహ భారతి స్వామి ఆధ్వర్యంలో ఈ మందిరంలో ఇప్పుడు మనం వీక్షిస్తోన్న సాయి పాలరాతి మూర్తిని ప్రతిష్ఠించారు. ఈ మూర్తితో పాటు ఇతర దేవతామూర్తుల్ని కూడా ప్రతిష్ఠించి ప్రత్యేకంగా మందిరాన్ని నిర్మింపజేశారు. ఆ సందర్భంలోనే ఈ మందిరంలో ధునిని ప్రజ్వలింపచేశారు. ఆనాటి నుంచి నేటి వరకు ధునిలో అగ్ని నిరంతరాయంగా వెలుగొందుతూనే ఉంది. సాయి దత్తావతార స్వరూపుడు. అందుకే ప్రతి సాయి దివ్యధామంలో దత్తాత్రేయ మందిరం ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. సిద్దిపేట సాయి మందిరంలో కూడా దత్త మందిరం ఉంది. పాలరాతి మూర్తిగా త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ మందిరానికి చేరువలోనే ప్రత్యేక మందిరంలో సంకటమోచన పాలరాతి గణపతి మూర్తిని కూడా భక్తులు దర్శించుకుంటారు. సాయి ప్రధాన మందిరానికి ఎడమవైపు నవగ్రహ మంటపమున్నది.
దీనికి చేరువలోనే భక్తాంజనేయ స్వామి వారి సన్నిధి ఉంది. ముకుళిత హస్తాలతో రామభక్త హనుమాన్ మకర తోరణయుక్తంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. నవగ్రహ మంటపం వెనుక ఉన్న శ్రీ సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి మూర్తులున్నాయి. ఈ మందిరానికి సమీపంలోనే శివపార్వతుల సన్నిధి కూడా ఉంది. ధ్యానం ప్రశాంత జీవన మార్గానికి సోపానం. ధ్యానం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని శాస్త్రీయంగా నేడు రుజువైన సత్యం. అయితే ధ్యాన విశిష్టతను సాయి ఆనాడే తన భక్తులకు ప్రవచించారు. అందుకే సాయి సన్నిధులలో ధ్యాన మందిరాలు ప్రత్యేకంగా ఏర్పాటవుతాయి. సాయి అందించిన దివ్య ధ్యాన తత్వాన్ని ఆవిష్కరిస్తాయి. సిద్దిపేట సాయి సన్నిధిలో ధ్యాన మందిరం మెట్ల మార్గానికి దిగువన ఉంది. పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉన్న ఈ ధ్యాన మందిరంలో సాయి చిత్తరువు, సాయి పాదముద్రల ముంగిట ధ్యానముద్రలో భక్తులు సేదదీరుతారు. పరమాద్భుతం సాయి లీలామృతం సర్వమహిమాన్వితం దివ్య కరుణాచితం పరమాద్భుతం. సిద్దిపేట సాయి దివ్యధామంలో సర్వం సాయిమయమనే భావన వ్యక్తమవుతుంది. షిరిడి జనులు కలతపడే వేళ తానే గోధుమలు విసర్గయామయ హేళ. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సహనంతో శ్రద్ధతో ఏ కార్యక్రమమైనా నిర్వహిస్తే దానివల్ల చేకూరే ప్రయోజనాలు సత్ఫలితాలనిస్తాయని సాయి సూత్రాల సారాంశం. మందిరంలో ఉన్న కొయ్య ఊయలలో సాయి చిత్రపటాలు ప్రత్యేకంగా అమరి ఉంటాయి. సంతానము లేదని సంతాపము నొందే, సంతానము లేదని సంతాపము నొందే, భక్తునకు మామిడి ఫలములను సగి, భక్తునకు మామిడి ఫలముల. ప్రతి గురువారం ఈ మందిరంలో భక్తులకు అన్నదానాన్ని నిర్వహిస్తారు. సాయి అనే రెండక్షరాలకు అఖండమైన అనంతమైన శక్తి ఉంది. నన్ను చేరడానికి, నా అనుగ్రహానికి పాత్రులు కావడానికి కేవలం నిష్కల్మషమైన భక్తి ఉంటే చాలని సాయి సందేశమిచ్చారు. ఆ సందేశాన్ని మనం అందుకొని సాయి అందించిన ప్రేమ సుధను ఆస్వాదిద్దాం. సాయి దివ్య పథంలో పయనిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.